కొడంగల్తో పాటు ఆర్మూర్ వాళ్ళని కూడా తాకట్టు పెడుతున్నారు. లేకపోతే ఆర్బీఐ దగ్గర రాసివ్వండి కొడంగల్ ప్రజలే మెర్జ్ చేస్తున్నామని. నో, కాబట్టి నిన్న ఏదైతే ప్రజలతో మేము ఏమైనా అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క నిరుపేదకి ఇల్లు కట్టిపిస్తానండి. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే నినాదంతో ఉంది. ఏదో 5 లక్షల రూపాయలు ఖాళీ స్థలం మీద చెప్పారు, ఇల్లు 6 లక్షలు, ఈరోజు 6 లక్షలు అంటున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా సెంట్రల్ ప్రభుత్వం 16వ తారీఖు నుంచి ఒక ప్రోగ్రాం పెట్టినాం. గవర్నమెంట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అప్లికేషన్లు అన్ని తీసుకుంటున్నాం, అన్ని అప్రూవల్ చేస్తున్నాం. అదే కాకుండా స్ట్రీట్ వెండర్స్కి ఇమీడియట్ ఇన్స్టెంట్ లోన్స్ సేమ్ స్పాట్. మూడోది ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు కూడా అప్లికేషన్లు తీసుకుంటున్నాము. ఇంకా వేరే విశ్వకర్మ యోజన కావచ్చు, అన్ని వీధులు పల్లెకి వెళ్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ స్కీములు కూడా. కాబట్టి ఒకవైపు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ నిధులు. కంపల్సరీ నేను ఏదైతే బాధపడ్డానో, ఏదైతే ఆవేదన పడ్డానో అది తీసుకొస్తాను. వాళ్ళకి కావాల్సిన ఇల్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు, మౌలిక వసతులు, గుళ్ళు, కమ్యూనిటీ హాల్స్, వాళ్ళు కోరుకుంటే పిల్లలకు ఉద్యోగాలు అన్నీ మ్యాక్సిమం చేయొచ్చండి. ఏం లేదు దాంట్లో, సింపుల్. అంటే ఫస్ట్ గవర్నమెంట్ మారాలండి, ఆలోచన మారాలి. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం అన్న గత ప్రభుత్వం మీద భ్రష్టు పట్టించింది కుటుంబ పరిపాలన వల్ల. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన యంగెస్ట్ డైనమిక్ సీఎంఏ. మేము కూడా సహకారం అందిస్తాం, ప్రతిపక్షం ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తాం. ఒకటే ఏంటంటే, ఒక చిన్న రిక్వెస్ట్ అంటే, మా మతాన్ని కించపరచకండి. మాకున్నదే ఒక దేశం. 85% ఉన్న మా మెజార్టీ హిందువులని ఎంతసేపు అవమానపరిచి పైశాచిక ఆనందం పొందుతున్నారు. దయచేసి మా బతుకులు మమ్మల్ని బతుకునివ్వండి, అంతే తప్ప మేము ఏదో మైనారిటీలకు వ్యతిరేకమా, వాళ్ళకు వ్యతిరేకమా కాదు. మేము ఈజీ అండి అభివృద్ధి, ఈజీ అభివృద్ధి. ఎందుకంటే ఒకటి నా కోరిక ఏంటంటే, ఈ సిగ్నేచర్ ఛానల్ ద్వారా దయచేసి మన ఇళ్ళల్లో ఎట్లయితే డబ్బు ప్రతిదీ ప్రాపర్గా లెక్కలతో సహా చేసుకుంటామో, వృధా ఓనివ్వమో, ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఎట్లా ఇన్కమ్ ట్యాక్స్లలో ఎట్లా ట్యాక్స్లు కట్టుకుంటే అభివృద్ధి చెందుతామో, ప్రజల జీవితాలను కూడా అట్లా మారుస్తాం. రైట్ అన్న. రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్లో గెలిచారు అని అంటే ఆయన వ్యక్తిగతంగా గెలిచారా, లేదంటే పార్టీ బేసిస్ మీద గెలిచారా? అంటే పార్టీ, ప్రజలు. చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు. వ్యక్తిగతంగా గెలిచారా, పార్టీ బేసిస్ మీద గెలిచారా అంటున్నా? వ్యక్తులు ఉంటారు, పోతారండి. ఓకే. పార్టీ, ప్రజలు ఎప్పుడు ఉంటారు. అట్లానే వీర్లవిగి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిండు. నేనే బ్రహ్మలోకం, మన తెలుగు సినిమాలో మన బ్రహ్మానందం లాగా ఏదో ఉంటుంది సినిమా, మూవీ, రేడియో మూవీలా. నేను క్రియేటర్ అని అనుకున్న, మొత్తం క్రియేటర్ అయిపోయిండు. క్రియేటర్ చేసి కాళేశ్వరం కట్టిండు, సగం కూలిపోయింది. అట్లా కాబట్టి ప్రజలను గౌరవించాలి, పార్టీలను గౌరవించాలి. పార్టీ అనేది కన్నతల్లి. కన్నతల్లిని అవమానపరిచి ఎప్పుడు మాటలు మాట్లాడకూడదు. నేను ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ నా తల్లి లాంటిది. నేను కార్యకర్తగానే ఉంటాను. ఓకే అన్న. ఈరోజు December 9, నాకు తెలిసి మీరు ఈరోజు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి వెళ్ళాల్సింది అని అనుకుంటున్నా. వెళ్ళారా? ప్రమాణ స్వీకారం చేశారు? ప్రమాణ స్వీకారం వెళ్ళాము, తెలంగాణ అసెంబ్లీకి వెళ్ళాము. అక్కడ తెలంగాణ అసెంబ్లీ నియమాలకు విరుద్ధంగా ప్రొటెం స్పీకర్ నియమించారు కాబట్టి ఆ నియమాలు తొంగలో దొక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంతకుముందు రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎంఐఎం 110 మంది ఎమ్మెల్యేలకు లేని అభ్యంతరం ఒక 8 మంది ఎమ్మెల్యేలకు ఏమొచ్చింది అంటే 8 మంది రేపు 80 మంది అవుతారు. ఓకే. కాలేదా? 300 మంది కాలేదా ఎంపీ? ప్రొటెం స్పీకర్ గా ఓవైసీ గారిని నియమిస్తే 110 మందికి లేని అభ్యంతరం 8 మందికి ఎందుకు వచ్చింది? బట్టబయలు చేయాల్సిన విషయం ఏంది ప్రజలకంటే, ఇప్పుడు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ గారి గురించి కాదండి. అంటే ఏదైతే అసెంబ్లీ నియమాలు ఉన్నాయో, నియమాల ప్రకారం పోవాలి. రాజ్యాంగం ఎందుకు రాసుకున్నామండి? నియమాలు ఎందుకు రాసుకున్నాము? అవి అమలు చేయడానికే కదా, తుంగలో దుక్కడానికి కాదు కదా. కాబట్టి అవి తుంగలో దుక్కకుండా అక్కడ 5 సీనియర్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కవైపు అది ఎంఐఎంని మాకు ఇంతవరకు మాకు ఒక రకమైన చీకటి ఒప్పందం అన్నట్టు ప్రచారం చేశారు రాహుల్ గాంధీ గారు అండ్ కాంగ్రెస్ పార్టీ. కాదు, చీకటి ఒప్పందం 6 పార్టీల మధ్యన ఉన్నది. కాబట్టి నియమాలకు విరుద్ధంగా అక్బరుద్దీన్ గారి అపాయింట్మెంట్ చేశారని, అది తెలంగాణ సమాజానికి తెలాలని ప్రొటెస్ట్ చేసాం. అంతకుమించి దాంట్లో ఏం లేదు, ప్రొటెస్ట్ చేసాం. మళ్ళీ మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే స్పీకర్ గా ఉంటే కూడా జీర్ణించుకోలేదు టీఆర్ఎస్, మన బీజేపీ ఎమ్మెల్యేలు అని చెప్పి పబ్లిక్ మీ మీద మాట్లాడుకుంటున్నారు. తప్పు అండి. అది మైనారిటీ అంటే మా దాంట్లో కూడా మైనారిటీ ఉన్నారు. మా దాంట్లో మంత్రులు లేరా? బీజేపీలో మైనారిటీ మంత్రులు ఉన్నారు, భలేవారు ఉన్నారు. మీరు మైనార్టీ మంత్రులు ఉన్నారు, మైనార్టీ గవర్నర్స్ ఉన్నారు, మైనార్టీ రాష్ట్రపతి ఉన్నది మా పార్టీలో. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసింది మేము. అక్కడ రజాకార్ పార్టీ లాంటిది ఎంఐఎం అంటే ఎప్పుడు హిందువుల మీద ద్వేషభావం చల్లి, ఆ ద్వేషభావంతో ఎప్పుడు రగిలిపోయే పార్టీ అది. అది మిత్రభావంతో మెదలు కాదు. మేము ఎప్పుడు ఎంఐఎంని కూడా మేము ఎప్పటికీ కూడా ముస్లిం సోదరులకు ఒకటే చెప్తాను. నేను కూడా నా ప్రచారంలో కూడా చెప్పాను, నఫరత్ చోడో మొహబ్బత్ కర్తే నా కర్తే, ఏక్ దూసరే బాయ్ బాయ్ చెరయింగే, దాదా పర్దాదా ఏకీయే, తాత ముత్తాతలంతా ఒకటే, రక్తం ఒకటే, డిఎన్ఏ ఒకటే. ఎప్పుడో గోరి వచ్చినప్పుడు జరిగిన ఒక చిన్న చరిత్రలో ఒక విషాదం
అప్పుడున్న పరిస్థితులను బట్టి మతం మారారు. వాళ్ళ ఎవరైతే ఫోర్ ఫాదర్స్ ఉన్నారో మన ఫోర్ ఫాదర్స్ అందరూ అన్నదమ్ములే, సేమ్ బ్లడ్ సేమ్ డిఎన్ఏ. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నాను, మీరు మేము ఒకటే, ఇక్కడ పుట్టాలి, ఇక్కడ బతకాలి, ఇక్కడ చావాలి. ఎవడో పాకిస్తాన్ రాడు, ఎవడో ఆఫ్ఘనిస్తాన్ రాడు. ఇవన్నీ కెమెరాల ముందు కంటే రాకేష్ రెడ్డి గారు నిజ జీవితంలో పాటిస్తారా ఇవన్నీ? హిందూస్ ఒకటే మా ఇంటి కనుక చూడండి, ముస్లిం నా ప్రచారంలో చాలా సభలు. మీరు మసీద్కి వెళ్ళి నెత్తి మీద టోపీ పెట్టుకుంటారా? అంటే వాళ్ళు ఇక్కడ మాది పెట్టుకుంటే జంజరం వేసుకుంటే నేను పెట్టుకుంటాను, తప్పేముంది? కాదండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఖురాన్ తాలీం చేశాను, సూరా కల్మ పడా తప్ప ఖురాన్ తాలీం చేశాను, నేను బైబిల్ చదివాను, నేను ఇప్పుడు కూడా అరబీ మంత్రాలు చదువుతాను. అది కాదు కదా, మీరు మాట్లాడేదాంట్లో బాగా తేడా ఉంది. ఇప్పుడు టోపీ పెడతారన్నప్పుడు మీరు వాళ్ళని కూడా జంజరం పెడతారని బొట్టు రైట్ సమయం 100%. అసౌద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, రక్త తిలకం దిద్దుమన్ రేపే క్యాబ్ పెడతాను నేను, రేపే. చలో ఇప్పుడే మీ సిగ్నేచర్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, అవసరమైతే నమాజ్ చేస్తాను. బిస్మిల్లాహే రహమాన్ రహీమ్ అల్హమ్దుల్లాహ్ రబ్బుల్ రెహమాన్ మాలికే యముద్దీన్ వకాన మంత్రాలు చదువుతానండి, సూరా కల్మ చేస్తానండి. అది కాదండి, ఒకరినొకరిని కలిసి ఉందాం అంటున్నాను. మీరు అర్థం చేసుకోవాలి, రాజకీయాల గురించి అంటలేను. ఒకరినొకరిని ద్వేషించుకోవద్దు, ప్రేమించుకుంటామా ప్రేమించుకోమా పక్కన పెట్టండి. వాళ్ళ అమ్మ మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అక్క మా చెల్లెలు వాళ్ళ అక్క. రాకేష్ అన్న, నేను ఇందాక గమనించిన ఓవైసీ పేరు చెప్పంగానే ఒక పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఓవైసీ గారు వచ్చి మా బ్రదర్, ఈజ్ ఎ బిగ్ బ్రదర్. దిస్ ఇస్ వెరీ బిగ్ స్టేట్మెంట్. నాట్ బిగ్ స్టేట్మెంట్. మానవ సంబంధాలు ఉండాలి 100%. 100%. తమ్ముడు చావు కోరుకోకంటున్నాను, బిగ్ బ్రదర్ నేమంటున్నాను, తమ్ముడు చావు కోరుకోకు అంటున్నాను. అంటే మా మతాన్ని 15 నిమిషాల ఖాళీ చేయండి, 20 నిమిషాల ఖాళీ చేయండి, సూత్తమని అనద్దు అంటున్నాను. మీ తమ్ముళ్ళం అంటున్నాను, మనం అన్నదమ్ములం అంటున్నాను, మన తాతలు ముత్తాతలు ఒకటే రక్తం అంటున్నాను. సైంటిఫిక్ సెట్ జరిగింది, టెస్ట్ జరిగింది అమెరికా యూనివర్సిటీలో. మీరు కావాలంటే సుబ్రహ్మణ్య సార్ స్టేట్మెంట్ చూడండి యూట్యూబ్లో. ఒక ఇష్యూ వచ్చింది ఇండియాలో, సౌత్ నార్త్ ఆర్యన్ ద్రావిడన్ వచ్చినప్పుడు ఎంటైర్ ఇండియా బ్లడ్స్ అంతా శాంపుల్ తీసుకెళ్లి డిఎన్ఏ టెస్ట్ అంతా అమెరికా పంపారు. అక్కడ ఒక ల్యాబ్లో టెస్ట్ చేశారు. నో నాట్ సౌత్, ఇక్కడ ముస్లిమ్స్ లేరు, ఎవరు లేరు, ఓన్లీ ఇండియన్స్ బ్లడ్ ఉంది, సేమ్ బ్లడ్ ఉంది, హిందువులు అదే బ్లడ్ ఉంది, క్రిస్టియన్స్ అదే బ్లడ్ ఉంది. మనం అరబ్బీలం కాదు. అప్పుడున్న తాత ముత్తాతలు ఇప్పుడు ఎట్లయితే పార్టీలు మారినరో పాపం అక్కడున్న పరిస్థితులలో, ఇప్పుడు ఔరంగజేబు ఉన్నాడండి, 25 లక్షల మంది హిందువులను మార్చాడు. మన తాతల్ని మార్చారు, ఎవరో కాదు వాళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ప్రేమభావం పెంచుకోవాలి, హిందువులు కూడా ప్రేమభావం పెంచుకోవాలి, తప్పేముంది? ఇదే సార్వత్రిక ఎన్నికల్లో మీ కేంద్ర నాయకత్వం అమిత్ షా గారు మాట్లాడుతూ, మేము తెలంగాణలో బీజేపీలో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఉన్న 4% రిజర్వేషన్ తీసేస్తామని డైరెక్ట్ గా మేనిఫెస్టోలోనే పెట్టింది కదా అన్న. దీన్ని ఎట్లా ఇది భారత రాజ్యాంగంలో ఏమున్నదంటే, ఎప్పుడైతే అంబేద్కర్ గారు రాసినారో దేశ విభజన జరిగినప్పుడు అది ప్రొటెక్షన్ తీసుకున్నారు, మళ్ళీ దేశ విభజన జరగకూడదు. దాన్ని బట్టి ఒకసారి మళ్ళీ మతం ద్వారా రిజర్వేషన్ ఇస్తే మళ్ళీ మతాల ద్వారా విడిపోతుంది. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు మీడియా మిత్రులు ఈ మీడియా ద్వారా చెప్తున్నారు, చాలా మంది మీడియా మిత్రులు కూడా సగం చదువుకున్నారు, ఆ బుక్ సగం మూసేసారు, మళ్ళీ మొత్తం చదవండి బుక్లు. భారతదేశం విడిపోయినప్పుడు మత ప్రతిపాదికన విడిపోయింది.